మిడిల్ క్లాస్ ఎకోటికి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అయితే మళ్ళా నేను హామ్స్టర్‌నయితే మన హాబీలోకైతే తీసుకొచ్చాను. అంటే ముందుసారి మిన్ను అయితే వెళ్ళిపోయింది. ఈసారి ఇంకో కొత్తది తెచ్చాను. ఈ మెస్ అంతా క్లీన్ చేసి ఇప్పుడు నేను కొత్తగా హామ్స్టర్స్‌కంటూ కేజ్ అనేది తయారు చేశాను. అంటే మిన్ను ఉన్నప్పుడు ఒకసారి దీనికంటే పెద్దదే తయారు చేశాను. కానీ కాకపోతే అప్పుడు మన దగ్గర ఫ్యాన్సీ ర్యాట్స్ వచ్చినాయని చెప్పి హామ్స్టర్స్‌ని అందులో కాకుండా ఫ్యాన్సీ ర్యాట్స్‌నయితే అందులో వేశాను. అవైతే మొత్తం పెంట పెంట చేసేసి ఆ కేస్ పనికిరాకుండా చేసేసినియి. సో, అందుకని మళ్ళా బకెట్‌లో పెట్టబుద్ధి కాక, మళ్ళా కేజ్ అనేది తయారు చేశా. ఈ కేజ్ తయారు చేయడానికి నాకెంత ఖర్చయిందో తెలుసా? అక్షరాల రూ. 230 కూడా తక్కువే. రూ. 130లోనే నేను ఇదంతా తయారు చేసేసాను. రూ. 130 నమ్మబుద్ధి కావట్లేదు కదా! అస్సలని. నాకు కూడా కాలేదు. ఇంత లో బడ్జెట్‌లో ఇంత మంచి కేజ్ అనేది రెడీ అవుతదని నాకు కూడా అసల తెలియనే తెలియలేదు. గానీ ఏం చేస్తాం మంచిగా రెడీ అయింది. చాలా చక్కగాని. మెష్‌కే అయింది మొత్తం డబ్బులన్నీ. చెక్కకైతే నేను రూపాయి ఖర్చు పెట్టలేదు. మెష్ ఒకటే రూ. 50 పీస్. ఇంకా మేకులు వగైరా వచ్చేసి ఒక రూ. 20, రూ. 10 అంతే. అంతకు మించి నేనేం ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మన దీంట్లోకి హామ్స్టర్ అనేది పెంచుకుంటున్నాం కాబట్టి, హామ్స్టర్ అనేది నియర్ బాటమ్ మీద తిరగకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ హామ్స్టర్స్‌కి మనం కింద తిరగడానికి బెడ్డింగ్ అనేది వేయాలి. బెడ్డింగ్ కింద చెక్క పొట్టు అనేదే బెస్ట్. కొంతమంది పేపర్ వాడతారు, లేదా కాటన్ వాడతారు, పైన్ ట్రీ వాడతారు, ఏదేదో వాడతారు. అయ్యేం అవసరం లేదు. చెక్క పొట్టు అనేది చక్కగా వాడండి. చెక్క పొట్టులో పొట్టుండాలి. పొడి గాని, పౌడర్ కింద ఉంటది. దాన్నైతే వాడొద్దు. ఒకవేళ అది ఉంటే కొంచెం జల్లి పట్టి ఆ పౌడర్ అంతా ఎగిరిపోయేలాగా చేయండి. చాలు. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. మొత్తం అంతా కూడా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసి వదిలేయండి. తర్వాత హామ్స్టర్ తనకు కావాల్సిన చోట ఆహ్, చెక్క పట్టంతా కదా ఎత్తి వేసుకొని, ఆ ఎత్తులో దూరి దాక్కుని పడుకుంటదమాట. అంతేగాని మీరు దాంట్లో చెయ్యెట్టి ఆ ఎత్తుని తీయడం గాని చేయొద్దు. హామ్స్టర్ దాని ఇల్లుని ఎలా చక్కదిద్దుకుంటదో దాన్ని అలాగే వదిలేయండి. ఇంకా కొంచెం లుక్ కోసం బీచ్‌లో దొరికిన రాయినైతే పెట్టుకుంటున్నాను నేను. కొంచెం ఒక వైల్డ్ లుక్ రాడానికి. కొంచెం వైల్డిష్‌గా కనపడితే మనకి లుక్ బావుంటది. దాంతో పాటు హామ్స్టర్ కూడా ఎటు పారిపోకుండా అందులో ఉండడానికి ఇష్టపడతది. అండ్ ఇప్పుడు మనం పెట్టిన తర్వాత ఇదిగోండి లుక్ అయితే ఇలాగొస్తది మనకి. ఇంకొంచెం బోసుకుందని జెప్పి నేను కొంచెం రియలిస్టిక్‌గా ఉండాలని జెప్పి ఏదో ఒకటి పెడతాను. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఏం జేయాలంటే బాటిల్ అనేది కొనుక్కోవాలి. ఎప్పుడైతే హామ్స్టర్ కొనుక్కుంటున్నామో బాటిల్ కూడా కొనుక్కోవాలి. ఉత్తి గ్లాస్‌లో పెడితే హామ్స్టర్ అందులో దూకి స్నానం చేస్తదే గానీ, నీళ్ళు మాత్రం తాగదు. చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏం జేయాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ అనేది కొనుక్కోవాలి. హామ్స్టర్ కొనుక్కున్నప్పుడే కంపల్సరీ. ఇది లేకపోతే హామ్స్టర్ అనేది మీరు పెంచవద్దు. పెంచలేరు కూడాని. పెంచవద్దని చెప్పాల్సిన పని లేదు. పెంచలేరు కూడా మీరు. ఈ హామ్స్టర్ బాటిల్ ఏటంటే ఎదర ఒక చిన్న గోలీ ఉంటది. ఆ గోలీ ప్రెస్ చేయడం వల్ల చుక్క, చుక్క, చుక్క వాటర్ అనేది వస్తది. ఇది లోపల పెడతారు. అలా పెట్టొద్దు. కేజ్ లోపల పెట్టకూడదు ఎప్పుడుని. కేజ్ బయట ఎట్టాలి. ఒక చిన్న కన్నం పెట్టి ఎదర గొట్టం ఉంది కదా! ఆ గొట్టం లోపల తోసి బాటిల్ బయట ఉండాలి. లేదనుకోండి దాన్ని పట్టుకొని ఎలాడడం, దాన్ని పట్టుకొని కింద ఆడేయడం గట్టా చేత్తూ ఉంటది. ఇప్పుడు మనం కొంచెం రియలిస్టిక్ లుక్ రావాలని చెప్పి ఎండుగడ్డినైతే వేశాను. కొంచెం అడవి లుక్ వచ్చి బావుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఈ ఎండిపోయిన పైన ఎండిపోయిన మొక్కుంది. దాన్ని కొమ్మలైతే తీసుకున్నాను. కొంచెం ఒక చిన్న చెట్టు కింద తయారు చేసి పెట్టడం కోసం అని జెప్పి తీసుకున్నాను. ఈ వీడియో అనేది కొంచెం ఇక్కడ ఆగిపోద్ది. ఎందుకంటే పనిలో ఉండడం వల్ల వీడియో తీయలేదు. అందుకని చెప్పి పక్కనైతే పెట్టేసాను. ఇదిగోండి ఇదొచ్చేసి మన సెటప్. ఇదొచ్చేసి మన హామ్స్టర్. మన హామ్స్టర్ ఈసారి పేరు ఓటింగ్ అంటే పేరు పెట్టడానికి సబ్‌స్క్రైబర్‌లనేమి అడగట్లేదు. ఎందుకంటే మన వ్యూస్ చాలా తక్కువున్నాయి. ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. అందుకని చెప్పి దీనికి నేనే పేరెట్టేసాను ప్రియాంక అని. చాలా బావుందన్నమాట. డాల్ ఫేస్ వచ్చింది. మన దగ్గర ఇంతకు ముందు బంటు అనే మేల్ ఉండేది. సేమ్ అలాంటి క్వాలిటీ, అలాంటి దానితోనే దిగింది. అండ్ ఇది తినడానికి బౌల్ మాట. దాంతో పాటు కొమ్మతో ఒక చెట్టులా తయారు చేశానన్నాను గదా! అగోండి ఇదే. ఒక చెట్టు లుక్ అయితే వచ్చింది చక్కగాని. ఇలాగా హామ్స్టర్ సెటప్ అనేది చేసుకోవాలి. పెద్దగా ఉండాలి. చిన్నది పెట్టేస్తున్నారు అందరూ గూడాని. ఇలా చక్కగా పెట్టుకుంటే బావుంటుంది. అండ్ హామ్స్టర్ ఎప్పుడైనా పెంచినప్పుడు అంటే కేజ్‌లో పెట్టినప్పుడు అది 2 ఏరియాస్ ఫిల్ చేస్తది. ఒకటి ఇది టాయిలెట్ ఏరియా. ఇదొచ్చేసి బెడ్డింగ్ ఏరియా. ఇక్కడ పడుకుంటుంది. ముందు చూపించిన ప్లేస్‌లో అది పూపింగ్ గాని, యూరేరియం గాని
అలాంటివి చేస్తది. ఇంకా ఇది పక్కన వచ్చి దాని బెడ్ పక్కనే వాటర్ బాటిల్. ఇదిగోండి దీని పేరు చెప్పాను కదా! ఇప్పుడే ప్రియాంక అని. ఈ పేరు పెట్టడానికి ఒక కారణం ఉందిలెండి. అది మీకు అనవసరం. ఈ హామ్‌స్టర్ అనేది ఇప్పుడు హామ్ టైమ్ అనేది ఎలా చేసుకోవాలి ఈ స్టేజ్ నుంచి అనేది ఇప్పుడు చెప్తాను. ముందు హామ్‌స్టర్ అనేది కేజ్‌లోంచి ఇప్పుడు బయటకొచ్చేస్తది చూసుకోండి. ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చేసి కింద పడ్డది. అందుకని రెండోసారి స్టెప్ ఏయట్లేదు. ఎప్పుడైనా హామ్‌స్టర్ ముట్టుకోవడానికి మీరు భయపడవద్దు ఎప్పుడు గూడాని. ఎందుకంటే అవి ఇంటెన్షనల్‌గా కరవవు. ఇప్పుడు నన్ను కరుస్తుంది చూడండి ఇది. అదిగో. అది ఎందుకు కరుస్తుందంటే, మనం హాబీలో పెద్ద ఫిషెస్ ఉన్నాయి గదా! ఆస్కార్‌లో. వాటికైతే చికెన్ లివర్ అనేది కట్ చేశాను. ఆహ్, నా చేతికి ఆ వాసన ఉందన్నమాట. దానివల్ల అది కరుస్తుంది. చికెన్ ముక్క బావుందని ఆ వాసనతో అది నన్ను చెయ్యి అయితే కరుగుతుంది. చెయ్యిలని శుభ్రంగా కడుక్కుంటే కరవండి. ఏదో అనుకుని వాసన చూసి కరుస్తాయి. సో, ఎప్పుడైనా హ్యామ్ టైమ్ జేసుకోవాలని అనుకున్నప్పుడు ఒక్కో నిమిషం, కొన్ని రోజులు ఇలా రోజు హామ్‌స్టర్‌నయితే ఇలా ఎత్తుకోండి. కింద నుంచి చెయ్యెయ్యండి. పైనుంచి చెయ్యి వేయొద్దు. ఇగో కింద నుంచి చెయ్యి వేసి, అదిగోండి అలా పారిపోయినప్పుడు వదిలేయండి. తిరిగొస్తది కంగారు పడకండి. అలా పారిపోయినప్పుడు వదిలేయండి. దాన్ని ఫోర్స్ చేయొద్దు. దాన్ని అప్పుడప్పుడు అలా చక్కగా టచ్ చేస్తూ ఉండండి. జెంటిల్‌గా టచ్ చేస్తూ ఉంటే, ఆ టచ్ అలా, అలా, అలా మెల్లమెల్లగా మీకు అలవాటయిపోతూ, మీకు టేమ్ అనేది అయిపోతది. అలా మీరు రోజు చేయాలి ఇలాగా. కొంతసేపుడు మీ హామ్‌స్టర్ మీకు కనబడుతూ దాంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, అది మీకు హామ్ టైమ్ అయిపోయి మీ దగ్గరికి రావడం గాని, మిమ్మల్ని చూసి భయపడడం గాని జరగదు. అండ్ ఈ వీడియో కింద గైస్ ప్లీజ్ లైక్ చేయండి.